కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి మామూలుగా చెట్టుకి పుట్టకి అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయండి. ఈ పోలవరం మీద నాకైతే ఏం అర్థం అవట్లే. అసలు డ్యామ్ స్టార్ట్ అవ్వాలా? అవును, నేను రెండూ చూడలేదు. ఎందుకంటే అందులో పవర్ లేదు. పవర్ లేని దానికి ఎందుకు ప్రజెంటేషన్లు? ఏం లేదు అక్కడ. అసలు డ్యామ్ మొదలవలేదు గురు. అసలు డ్యామ్ మొదలవలే. మెయిన్ లోపల పునాదులు కొట్టుకుపోయాయి. ఇప్పుడు అది ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అందుకని పోలవరం గురించి నేను మాట్లాడి మీకు అందరికీ బోర్ కొట్టించి నాకు బోర్ కొట్టి అసలు దాని మీద ఎవరికి పెద్ద దృష్టి లేదు. ప్రభుత్వాలు మారేగా ఇప్పుడు. ఈ రెండు ప్రభుత్వాలు కాకుండా మూడో ప్రభుత్వం ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఉంటే చెప్పు, ఏమన్నా మార్పు వస్తుందేమో ఆశ పెట్టుకోవచ్చు. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన, అంతేనా? ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందా? వీళ్ళిద్దరిలోనే కదా ఉంది. ఆయన 5 ఏళ్ళు చేసి ఏం చేశాడో చూసాం. ఈయన అప్పుడే 4 ఏళ్ళు అయింది, ఈయన ఏం చేశాడో చూసాం. అసలు ఈ ప్రాజెక్ట్ మంది కాదు, వాళ్ళు కట్టాలని నేను అన్నాడు ఆయన. అప్పచెప్పాలి వాళ్ళకి. యూనియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మీరు చేయండి అని. కానీ ఆ మాట అనడానికి ఎందుకో వాళ్ళు ఆయనే తీసుకున్నాడు అంటారు. అది ఇప్పటికీ చిదంబర రహస్యం. వాళ్ళు ఇస్తే ఈయన తీసుకున్నాడా, ఈయన అడిగితే వాళ్ళు ఇచ్చారా? అది తేలదు. ఏంటో ఇది ఏదో తాపీ మేస్త్రిలాగే ఉంది ఇది వ్యవహారం. పోలవరం ప్రాజెక్టులో లేదు. 50,000 ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నానని ఈయన అసెంబ్లీలోనే చెప్పాడు. వాళ్ళేమో డైరెక్ట్గా నీతి ఆయోగ్ రిపోర్టే ఇచ్చింది. వాళ్ళు అడుగుతున్నారు మనం ఇచ్చేద్దామని. అడిగితే ఇచ్చారా, ఇస్తే తీసుకున్నారా అన్నది ఇప్పటిదాకా తెలీదు. జగన్ ప్రభుత్వం వచ్చాకన్నా ఫైల్స్లో చూసి తీయవలసింది. ఆ ఫైల్స్ వీళ్ళు కూడా పట్టించుకోరు. ఏం చెప్తాం పోలవరం గురించి? అదే అసలు పోలవరం అయ్యుంటే ఈ 9 ఏళ్లలో ఈ గొడవే లేదు అసలు. తెలంగాణ ఏదో మనకన్నా రిచ్, ఆయన ఏదేదో చెప్తూ ఉంటాడు కేసీఆర్ అసెంబ్లీలో. మనం స్వర్ణమయ సముద్రం అయిపోయింది, మంది మొత్తం బంగారం అయిపోయిందని. మనది ఎప్పుడో బంగారం అను. మొత్తం 85% ఆఫ్ ల్యాండ్ ఫెర్టైల్ అయిపోయి ఇరిగేటెడ్ ఇది అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి? మన అగ్రికల్చర్ బేసు అంతకన్నా ఏం కావాలి అసలు? అయితే అవ్వలేదు. అంతే మన కర్మ. మనకి రాష్ట్ర విభజన ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి మన కర్మ ఇలా కాలుతూనే ఉంది. ఏమండి, ఎవడని కేంద్రం అంటే మోడీ వచ్చి కట్టడు, చంద్రబాబు కట్టడు, జగన్మోహన్ రెడ్డి కట్టడు. డబ్బులు పేమెంట్ ఇవ్వడం బాధ్యత. అంటే ఆ డబ్బులు పేమెంట్ ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటే ఆ పని జరుగుతుంది. నేను మంచి మాట అన్నాడు జగన్, డైరెక్ట్గా మీరే ట్రాన్స్ఫర్ చేసేయండి డబ్బులని. అవును, వాళ్ళే చేయాలి. వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళే చేయాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకున్నప్పుడు మనం అప్పొచ్చేసాం. చేస్తే దానికి ఆయన ఏం చెప్పాడు? అక్కడ నార్త్ ఈస్ట్లో చూడండి, అక్కడ చూడండి, అవన్నీ నేషనల్ ప్రాజెక్టులు అన్నీ పడుకున్నాయి, మనం కాబట్టి స్పీడ్గా చేస్తున్నాం అని చెప్పాడు. నేషనల్ ప్రాజెక్టు నార్త్ ఈస్ట్లో కాదు, నార్త్ ఈస్ట్లో ఏ ప్రాజెక్ట్ అయినా పడుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఏం ఉండదు. నార్త్ ఈస్ట్ అనేది మన ఈశాన్యం జాగ్రత్తగా దండం పెట్టుకోవాలి తప్ప నార్త్ ఈస్ట్లో వెళ్ళాలంటేనే చాలా కష్టం. మేము ఒకసారి ఎంపీలు అందరం కలిసి అస్సాం నుంచి ఎక్కడికో బయలుదేరి వెళ్తుంటే, ఎంపీలు అంటే పెద్ద కాలమయ వ్యవహారం అంతా బట్టి ముందు పోలీసు, ఇక్కడ నుంచి వాకీటాకీ చెప్పి 20 మంది ఎంపీలు వస్తున్నారు ఇంత చెప్పి ఆ జరిగేటట్టుగా దీని మీద కొండ మీద ఏమో ఒక గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న లారీ పంచర్ పడి ఆగిపోయిందిట. 8 గంటల సేపు ట్రాఫిక్ అంతా అయిపోయింది. సింగిల్ రోడ్లే అన్నీను. ఎంపీలు అయితే అంటే ఎవడైతే అండి చచ్చినట్టు అలా కూర్చున్నాం. 8 గంటలు పట్టింది ట్రాఫిక్ క్లియర్ అవడానికి. పంచర్ వేసి మీరు తీసిపోయారు. ఆ రోడ్డు వైడ్నింగ్ చేయలేరు. రోడ్డు వైడ్నింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అక్కడ ఉంటారు వాళ్ళు. ఎవరు ఇమ్మీడియట్గా లోకల్ లీడర్స్ వస్తారు, వాళ్ళు ఆపుతారు. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరు వెళ్ళరు, అక్కడికి చంపేస్తారు. అలా కాపాడుకుంటూ వస్తున్నాం దాన్ని. ఆ పక్క నుంచి చైనా నుంచి ఉంటుంది వాళ్ళకి సపోర్టు. ఎన్ని రకాల సపోర్ట్ ఉన్నా ఇండియా వదిలిపోతాం అనేటువంటి మాట రాకుండా రాగలిగాం ఇంతకాలం. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే చైనా కన్నా వాళ్ళు ఇండియానే లైక్ చేస్తారు. వాళ్ళు చైనీస్ లాగే ఉంటారు. ఇప్పుడు భూటాన్ ఉంది. భూటాన్ మీలో చాలామంది ఉంటారు. భూటాన్లో డ్రైవర్లు గీవర్లు ఎవరిని అడిగినా చెప్తాడు వాడు. ఏంటి చైనా వాళ్ళు చాలా ప్రాజెక్టులు కడుతున్నారంటే ఎన్ని కట్టినా ఇండియా వాళ్ళేనండి, మాకు వాళ్ళు ఇచ్చిన గౌరవం వీళ్ళు ఎవరండి. కేవలం మనం ఆ మంచితనం మీద లాక్కొస్తారు. ఇప్పుడు అదేమవుతుందో ఈ మణిపూర్ గొడవ చూసిన తర్వాత ఏమండి, ఏ ఆటంకాలు లేకుండా అయితే 1 ఇయర్లో అయిపోతుంది. ఏముంది ఇప్పుడు మిగిలింది ఇలాగా స్టార్టింగ్ నుంచి అంతేనండి. డబ్బులు పేమెంట్ నీకేంటి వేళ అంతా మెకనైజ్ అయిపోయింది. పేమెంట్ కరెక్ట్ పేమెంట్ ఇస్తుందంటే మొత్తం ఇండియాలో ఉన్న టాప్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. కాంట్రాక్టర్లు గడదలు ఆడించేస్తారు. R&R డబ్బులేనండి. నేను అదే చెప్తున్నాను. క్యాష్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. క్యాష్ ఉంటే ఇమ్మీడియట్గా అవుతుంది. R&R నిన్న చూశాను. మేము ఉన్నప్పుడు మేము వెళ్ళాం ఇక్కడి నుంచి అనేవారు.
పోలీసులను తీసుకెళ్ళి సిపిఐ వారు సిపిఎం వారు వచ్చి గిరిజనులు మాకు వెళ్ళడానికి లేదని ఆ మీటింగ్లు జరిపాం. ఈవేళ ఏంటి పరిస్థితి? మమ్మల్ని పంపించేయండి బాబు అని అంటే ఎలా వచ్చింది చూడు పరిస్థితి. మేము ఇక్కడ ఉండలేమని ముంచేశారు అందరు. నేను ఎక్కడో చోట మమ్మల్ని పంపించేస్తాం. కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు అది ప్రాబ్లమే కాదు అసలు. వాళ్ళకి ఎక్కడైనా దీనికన్నా బెటర్ అకామిడేషన్ చూపిస్తే పోతామని. మీకు గుర్తుందా, ఆనంద్ కళా కేంద్రంలో 2014లో పెట్టి చూపించాను. డైరెక్ట్గా మన ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, దేశాయ్ గారు, అల్లుబాబు వీళ్ళందరూ కెమెరాలు పట్టుకుని వెళ్ళి ఆ రోజున అంటే వాటికి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల క్రితమే వాళ్ళు వెళ్ళిపోతామన్నారు. మేము పోతామండి బాబు, మాకు ఏదైనా మంచి చోటు చూపించండి, పోతాం, పిల్లల్ని చదివించుకుంటాం, ఎంతకాలం ఇలా పడేటిస్తామని. కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి దానికి సంబంధించి సబ్మిట్ చేయట్లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు ఇవన్నీ ఎవరికి అర్థం? నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఆయన ఇచ్చేసానంటే ఈయన పుచ్చేసుకున్నానని అది అర్థం అలా. వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం ఏంటి? అక్కడ ఉండేది ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అపాయింటెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి తెలియకుండా ఏమీ చేయకూడదు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, కింద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. ఇది కాకుండా అక్కడ వర్క్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ వీళ్ళ ఇంజనీర్లు ఉంటారు. ఇంతమంది ఉండి వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుకి రిపోర్ట్ ఇవ్వట్లేదు, అందుకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఇది ఏదో మిస్టరీ. ఎందుకంటే పురంధరేశ్వరి గారికి ఏదో ఇన్ఫర్మేషన్ లేకుండా ఆవిడ చెప్పదు కదా. ఆవిడకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఆవిడ పైనుంచి ఉన్నా ఎలా చెప్పని. కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి మామూలుగా చెట్టుకి పుట్టకి అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయండి. ఈ పోలవరం మీద నాకైతే ఏం అర్థం అట్లా. అసలు డ్యామ్ స్టార్ట్ అవ్వాలా? అవును, నేను రెండూ చూడలేదు. ఎందుకంటే అందులో పవర్ లేదు. పవర్ లేని దానికి ఎందుకు ప్రజెంటేషన్లు? ఏం లేదు అక్కడ. అసలు డ్యామ్ మొదలవలేదు గురు. అసలు డ్యామ్ మొదలవలే. మెయిన్ లోపల పునాదులు కొట్టుకుపోయాయి. ఇప్పుడు అది ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అందుకని పోలవరం గురించి నేను మాట్లాడి మీకు అందరికీ బోర్ కొట్టించి నాకు బోర్ కొట్టి అసలు దాని మీద ఎవరికి పెద్ద దృష్టి లేదు. ప్రభుత్వాలు మారేగా ఇప్పుడు. ఈ 2 ప్రభుత్వాలు కాకుండా 3వ ప్రభుత్వం ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఉంటే చెప్పు, ఏమన్నా మార్పు వస్తుందేమో ఆశ పెట్టుకోవచ్చు. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన, అంతేనా? ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందా? వీళ్ళిద్దరిలోనే కదా ఉంది. ఆయన 5 ఏళ్ళు చేసి ఏం చేశాడో చూసాం, ఈయన అప్పుడే 4 ఏళ్ళు అయింది, ఈయన ఏం చేశాడో చూసాం. అసలు ఈ ప్రాజెక్ట్ మంది కాదు, వాళ్ళు కట్టాలని నేను అన్నాడు ఆయన. అప్పచెప్పియాలి వాళ్ళకి, యూనియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మీరు చేయండి అని. కానీ ఆ మాట అనడానికి ఎందుకో వాళ్ళు ఆయనే తీసుకున్నాడు అంటారు. అది ఇప్పటికీ చిదంబర రహస్యం. వాళ్ళు ఇస్తే ఈయన తీసుకున్నాడా, ఈయన అడిగితే వాళ్ళు ఇచ్చారా అది తేలదు. ఏంటో ఇది ఏదో తాపీ మేస్త్రిలాగే ఉంది. ఇది పోలవరం ప్రాజెక్టులో లేదు. 50,000 ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నానని ఈయన అసెంబ్లీలోనే చెప్పాడు. వాళ్ళేమో డైరెక్ట్గా నీతి ఆయోగ్ రిపోర్టే ఇచ్చింది. వాళ్ళు అడుగుతున్నారు మనం ఇచ్చేద్దామని. అడిగితే ఇచ్చారా, ఇస్తే తీసుకున్నారా అన్నది ఇప్పటిదాకా తెలీదు. జగన్ ప్రభుత్వం వచ్చాకన్నా ఫైల్స్లో చూసి తీయవలసింది. ఆ ఫైల్స్ వీళ్ళు కూడా పట్టించుకోరు. ఏం చెప్తాం పోలవరం గురించి? అదే అసలు పోలవరం అయ్యుంటే ఈ 9 ఏళ్లలో ఈ గొడవే లేదు అసలు. తెలంగాణ ఏదో మనకన్నా రిచ్, ఆయన ఏదేదో చెప్తూ ఉంటాడు కేసీఆర్ అసెంబ్లీలో. మనం స్వర్ణమయ సముద్రం అయిపోయింది, మంది మొత్తం బంగారం అయిపోయింది. మనది ఎప్పుడో బంగారం అవును. మొత్తం 85% ఆఫ్ ల్యాండ్ ఫెర్టైల్ అయిపోయి ఇరిగేటెడ్ ఇది అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి? మన అగ్రికల్చర్ బేసు అంతకన్నా ఏం కావాలి అసలు? అయితే అవ్వలేదు. అంతే మన కర్మ. మనకి రాష్ట్ర విభజన ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి మన కర్మ ఇలా కాలుతూనే ఉంది. ఏమండి, ఎవడైనా కేంద్రం అంటే మోడీ వచ్చి కట్టడు, చంద్రబాబు కట్టడు, జగన్మోహన్ రెడ్డి కట్టడు. డబ్బులు పేమెంట్ ఇవ్వడం బాధ్యత. అంటే ఆ డబ్బులు పేమెంట్ ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటే ఆ పని జరుగుతుంది. నిన్న మంచి మాట అన్నాడు జగన్, డైరెక్ట్గా మీరే ట్రాన్స్ఫర్ చేసేయండి డబ్బులని. అవును, వాళ్ళే చేయాలి. వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళే చేయాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకున్నప్పుడు మనం వచ్చేసాం. చేస్తే దానికి ఆయన ఏం చెప్పాడు? అక్కడ నార్త్ ఈస్ట్లో చూడండి, అక్కడ చూడండి, అవన్నీ నేషనల్ ప్రాజెక్టులు అన్నీ పడుకున్నాయి, మనం కాబట్టి స్పీడ్గా చేస్తున్నాం అని చెప్పాడు. నేషనల్ ప్రాజెక్టు నార్త్ ఈస్ట్లో కాదు, నార్త్ ఈస్ట్లో ఏ ప్రాజెక్ట్ అయినా పడుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఏం ఉండదు. నార్త్ ఈస్ట్ అనేది మన ఈశాన్యం జాగ్రత్తగా దండం పెట్టుకోవాలి తప్ప నార్త్ ఈస్ట్లో వెళ్ళాలంటేనే చాలా కష్టం. మేము ఒకసారి ఎంపీలు అందరం కలిసి అస్సాం నుంచి ఎక్కడికో బయలుదేరి వెళ్తుంటే, ఎంపీలు అంటే పెద్ద కాన్వాయ్ వ్యవహారం అంతా బట్టి ముందు పోలీసు, ఇక్కడ నుంచి వాకీటాకీ చెప్పి 20 మంది ఎంపీలు వస్తున్నారు ఇంత చెప్పి ఆ జరిగేటట్టుగా దీని మీద కొండ మీద ఏమో ఒక గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న లారీ పంచర్ పడి ఆగిపోయిందిట. 8 గంటల సేపు ట్రాఫిక్ అంతా అయిపోయింది. సింగిల్ రోడ్లే అన్నీను. ఎంపీలు అయితే అంటే ఎవడైతే అండి చచ్చినట్టు అలా కూర్చున్నాం. 8 గంటలు పట్టింది ట్రాఫిక్ క్లియర్ అవడానికి. పంచర్ వేసి మీరు తీసిపోయారు.
ఆ రోడ్డు వైడ్నింగ్ చేయలేరు. రోడ్డు వైడ్నింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అక్కడ ఉంటారు వాళ్ళు. ఎవరు ఇమ్మీడియట్గా లోకల్ లీడర్స్ వస్తారు, వాళ్ళు ఆపుతారు. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరు వెళ్ళరు, అక్కడికి చంపేస్తారు. అలా కాపాడుకుంటూ వస్తున్నాం దాన్ని. ఆ పక్క నుంచి చైనా నుంచి ఉంటుంది వాళ్ళకి సపోర్టు. ఎన్ని రకాల సపోర్ట్లు ఉన్నా ఇండియా వదిలిపోతాం అనేటువంటి మాట రాకుండా చేసుకోగలుగుతూ రాగలిగాం ఇంతకాలం. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే చైనా కన్నా వాళ్ళు ఇండియానే లైక్ చేస్తారు, వాళ్ళు చైనీస్ లాగే ఉంటారు. ఇప్పుడు భూటాన్ ఉంది, భూటాన్ మీలో చాలామంది వెళ్ళి ఉంటారు. భూటాన్లో ఆ డ్రైవర్లు గీవర్లు ఎవరిని అడిగినా చెప్తాడు వాడు, ఏంటి చైనా వాళ్ళు చాలా ప్రాజెక్టులు కడుతున్నారంటే ఎన్ని కట్టినా ఇండియా వాళ్ళేనండి, మాకు వాళ్ళు ఇచ్చిన గౌరవం వీళ్ళు ఎవరండి. కేవలం మనం ఆ మంచితనం మీద లాక్కొస్తారు. ఇప్పుడు అదేమవుతుందో ఈ మణిపూర్ గొడవ చూసిన తర్వాత ఏమండి ఏ ఆటంకాలు లేకుండా అయితే 1 yearలో అయిపోతుంది. ఏముంది ఇప్పుడు మిగిలింది ఇలాగా స్టార్టింగ్ నుంచి అంతేనండి. డబ్బులు పేమెంట్ నీకేంటి వేళ అంతా మెకనైజ్ అయిపోయింది. పేమెంట్ కరెక్ట్ పేమెంట్ ఇస్తుందంటే మొత్తం ఇండియాలో ఉన్న టాప్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. కాంట్రాక్టర్లు గడదలాడించేస్తారు. R&R డబ్బులేనండి. నేను అదే చెప్తున్నాను, క్యాష్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. క్యాష్ ఉంటే ఇమ్మీడియట్గా అవుతుంది. R&R నిన్న చూశాను, మేము ఉన్నప్పుడు మేము వెళ్ళం ఇక్కడి నుంచి అనేవారు. పోలీసులను తీసుకెళ్ళి సిపిఐ వారు సిపిఎం వారు వచ్చి గిరిజనులు మాకు వెళ్ళడానికి లేదని ఆ మీటింగ్లు జరిపాం. ఈవేళ ఏంటి పరిస్థితి, మమ్మల్ని పంపించేయండి బాబు అని. అంటే ఎలా వచ్చింది చూడు పరిస్థితి. మేము ఇక్కడ ఉండలేమని ముంచేశారు అందరు. నేను ఎక్కడో చోట మమ్మల్ని పంపించేస్తాం. కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు అది ప్రాబ్లమే కాదు అసలు. వాళ్ళకి ఎక్కడైనా దీనికన్నా బెటర్ అకామిడేషన్ చూపిస్తే పోతామని. మీకు గుర్తుందా, ఆనంద్ కళా కేంద్రంలో 2014లో పెట్టి చూపించాను. డైరెక్ట్గా మన ఎన్ఎస్ఎస్ చంద్రశేఖరరావు, దేశాయ్ గారు, అల్లుబాబు వీళ్ళందరూ కెమెరాలు పట్టుకుని వెళ్ళి ఆ రోజున, అంటే వాటికి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల క్రితమే వాళ్ళు వెళ్ళిపోతామన్నారు. మేము పోతామండి బాబు, మాకు ఏదైనా మంచి చోటు చూపించండి, పోతాం, పిల్లల్ని చదివించుకుంటాం, ఎంతకాలం ఇలా పడేటిస్తామని. కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి దానికి సంబంధించి సబ్మిట్ చేయట్లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు ఇవన్నీ ఎవరికి అర్థం. నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఆయన ఇచ్చేసానంటే ఈయన పుచ్చేసుకున్నానని అది అర్థం అలా. వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం ఏంటి? అక్కడ ఉండేది ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అపాయింటెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి తెలియకుండా ఏమీ చేయకూడదు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, కింద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. ఇది కాకుండా అక్కడ వర్క్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ వీళ్ళ ఇంజనీర్లు ఉంటారు. ఇంతమంది ఉండి వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుకి రిపోర్ట్ ఇవ్వట్లేదు, అందుకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఇది ఏదో మిస్టరీ. ఎందుకంటే పురంధరేశ్వరి గారికి ఏదో ఇన్ఫర్మేషన్ లేకుండా ఆవిడ చెప్పదు కదా. ఆవిడకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఆవిడ పైనుంచి ఉన్నా ఎలా చెప్పని